మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దళిత సంఘాల అధ్యక్షుడిగా గట్టు అశోక్ ఎన్నికయ్యారు. దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం సురారంలో ఎన్నికలు లేకుండా అధ్యక్ష పదవికి పోటీ పడిన గట్టు అశోక్ ఒక్కరే నామినేషన్ వేశారు. కోశాధికారిగా యాదగిరిని ఎన్నుకున్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానాలు, ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా నిర్వహించారు. అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి సాయం కావాలన్నా ముందుండి పోరాడతామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చైర్మన్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నేనను గట్టు అశోక్ గత 2 సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఈ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ సూరారం భవనంలో మరి దళితుల బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం, సంఘ ఐక్యత కోసం హరునిశలు కష్టపడి ఈరోజు జనరల్ సెక్రటరీ నుంచి ఈరోజు చైర్మన్గా ఏకగ్రీవంగా నాకు ఇచ్చిన బాధ్యతలను నేను నిరంతరం మా జాతి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో పాటుపడి నాకు ఇచ్చిన బాధ్యతలను ఏదైతే బాధ్యత నా మీద ఇచ్చి ఉన్నారో దళిత నాయకులు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక మంది బడుగు బలహీన వర్గాలు కమ్యూనిటీ ఉన్నది. ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం నేను ఎంతగా పాటుపడి వారి ఆశయాల కోసం, మానీయుల ఆశయాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ గారు ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తూ నేను ఎస్ యాదయ్య అని నేను దళిత సంఘాల ఐక్యవేదిక కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రామ్ భవన్లో ఈరోజు నాకు ట్రెజరర్గా ఈ కమిటీ అవకాశం ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా నేను 129 డివిజన్లో నేను ప్రెసిడెంట్గా చేసినాను. దాన్ని గుర్తించి పెద్దలు అందరు కలిసి నాకు ఈ యొక్క ట్రెజరర్ ఇచ్చినారు. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో బలహీన వర్గాలు చాలా వరకు ఉన్నారు. వారందరి గురించి